భోజనం ఉంటాయండి. భోజనం చేసి చెప్పాను నేను చంద్రబాబు అన్నయ్య ఆఫీస్ దగ్గర. అని వారం వారం బాగా పెట్టిస్తున్నారు భోజనాలు కూడా. చూడండి లైన్ ఎక్కడ దాకా ఉన్నారు అసలు. ఇప్పుడు చాలామంది తినేసి వెళ్ళారు కూడా. నేను ఇప్పుడు తిన్నాక తీస్తున్నాను వీడు. అన్నయ్య వాడికి భోజనం బాగా పెట్టిస్తున్నాడండి అందరికీ. ఇక్కడ స్టాఫ్కి కానీ బయట నుంచి వచ్చే వాళ్ళకి కానీ అందరికీ ఇక్కడ పనులు చేసేవాళ్ళకి భోజనం కూడా బాగానే ఉందండి. సాంబారు, పెరుగు, పప్పు, తర్వాత గోంగూర పచ్చడి, అప్పడాలు, 3 రకాల కూరలు అండి. గోంగూర, పప్పు, సాంబారు, తర్వాత పెరుగు బాగానే ఉంది. అన్నం తిన్నంత పెడుతున్నారు. మామూలు రైసే వైటు. భోజనం బాగానే ఉన్నది. పులిహార కూడా పెట్టారండి. మంచిగా పులిహార కూడా ఉందండి. పులిహార వైట్ అన్నం, పులిహార. చూడండి జనం మాటికి ఫుల్గా వచ్చారు. అన్నయ్య బాగా పెట్టేస్తున్నాడు. చంద్రబాబు అన్నయ్య మాటికి ప్రతి వారం భోజనం జరుగుతున్నాడు. దూరం వచ్చిన వాళ్ళని, ఇక్కడ వచ్చిన వాళ్ళు, దూరం వాళ్ళు కానీ అంటే అర్జీలు పెట్టేవాళ్ళకి కానీ, ఇక్కడ స్టాఫ్ కానీ, కూలి పని చేసేవాళ్ళు కానీ, ఇక్కడ వాళ్ళు పోలీసు స్టాఫ్ కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఉంటారండి. పోలీసు వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళు లోన స్టాఫు వీళ్ళంతా అందరికీ భోజనం ఇక్కడే అండి. అంటే వారంలో వీళ్ళందరికీ వస్తుంది, జరుగుతుంది. మరి ఇక్కడ పనులు చేసే డైలీ ఉంటుందో తెలియదు. మరి వారం వారం మటుకు భోజనాలు ఉంటున్నాయి ఇక్కడ. ఎందుకంటే వారం శనివారం భోజనాలు ఉంటున్నాయి బాగా. చూడండి లైన్ బాగుంది. భోజనాలు బాగా పెడుతున్నారు. అంటే బాగుంది, భోజనాలు బాగున్నాయి. నేను కూడా భోజనం చేశానండి ఇప్పుడే. అన్నీ బాగున్నాయి. సౌకర్యం బాగానే ఉంది. అంతా బాగానే ఉంది. పెద్ద టెంట్ లాగేసారంటే ఇక్కడ పసుపుది. ఆ టెంట్ కింద మొత్తం భోజనాలు బాగున్నాయి. అంతా మట్టి లేదు, గచ్చు అంతా కూడా గచ్చు బాగుంది. కూర్చుంటాక అరుగులు లాంటివి ఉన్నాయి. నిలబడి తినే వాళ్ళు నిలబడి తింటారు, గచ్చు కూర్చుంటారు అరుగుల మీద. బాగా దొరుకుతున్నాయి భోజనాలు, బాగా దొరుకుతాయి. చాలామంది కూడా తినేసి వెళ్ళిపోయినారండి కొంతమంది. నేను భోజనం చేశాక తీస్తున్నాను వీడియో. చాలామంది వచ్చారు. శనివారం అయినా చాలామంది వచ్చారు, బాగా వచ్చారు. అయితే అన్నయ్య లేడు, చంద్రబాబు అన్నయ్య లేడు, ఊరు వెళ్ళారంట. అన్నయ్య బాగా పెడుతున్నాడు. భోజనం మటుకు బాగా పెట్టిస్తున్నాడు, బాగా చేస్తాడు. పనులు కూడా బాగా చేస్తున్నారండి. కొత్తగా చేస్తున్నారు పనులు కూడా. అన్నీ కొత్తగా చేపిస్తున్నారు. మళ్ళీ పనులు కూడా కొత్తగా అన్నీ బాగా చేస్తున్నారు. నీట్గా అన్నీ బాగా చేస్తున్నారు. ఇంకా దీన్ని డెవలప్ చేస్తున్నారు ఆఫీస్ని. చూడండి చాలామంది వచ్చారు, జనం బాగా వచ్చారు. అందరూ భోజనం, అందరూ ఆయన కుటుంబం చల్లగా ఉండాలి. ఇంతమందికి భోజనాలు పెడతానంటే ఆయన కుటుంబం చల్లగా ఉండాలి. అసలు ఆయన బాగుండాలి, ఆయన కుటుంబం బాగుండాలి, ఆయన బిడ్డలు కానీ, ఆయన కుటుంబం కానీ, వాళ్ళ బంధువులు అందరూ బాగుండాలి. వాళ్ళు ఈ యాంకుడు కానీ, ఈ యాంకుడు కుటుంబం కానీ అందరూ బాగుండాలి. ఎందుకంటే మేము తెలుగుదేశం పార్టీ కాబట్టి అభిమానం మాకు. చూడండి పెద్దది అమ్మట టెంట్ కూడా బాగా కట్టారు పసుపుది. వీళ్ళంతా పనులు చేసేవాళ్ళు కూడా భోజనం చేసేవాళ్ళు. చూడండి లైన్ ఇక్కడి నుంచి ఉంటుందండి. ఇప్పుడు ఒక లైన్ అయిపోయింది. ఆడవాళ్ళతో ఒకటి, మగవాళ్ళ లైన్ ఒకటి అయింది. ఇంకా వెళ్ళేవాళ్ళు. పల్లెలుగా ప్లేట్లు కూడా బాగున్నాయి. అన్ని ప్లేట్లు స్టీల్ ప్లేట్లు, గ్లాసులు కూడా స్టీల్ గ్లాసులు. ఇందులో పని చేస్తున్నారండి. అన్ని పని సామాను ఎన్ని పనులు చేపిస్తున్నారు. అన్నయ్య బాగా చేపిస్తున్నాడు ఆఫీస్ కూడా. ఇక్కడ బాగా జనం కూడా వస్తున్నారు కాబట్టి బాగా చేపిస్తున్నారు. చంద్రబాబు అని మంచి మంచి పనులు బాగా చేస్తున్నారు. అంటే భూమికి సంబంధించి కూడా బాగా చేస్తే బాగుంటుంది ఇంకా చేస్తే. ఎందుకంటే భూమి బాగొట్టుకున్న వాళ్ళు చాలామంది అర్జీలు పెడుతున్నారు. ఎందుకండి పసుపు టెంట్ బాగుంది. టెంట్ కూడా పసుపు బాగా, పసుపు టెంట్ అది పనులు చేస్తానండి. అక్కడ ఆఫీసు వస్తానండి. అదిగండి పెద్దది ఇక్కడ. ఇదంతా భోజనం చేసేవాళ్ళకి, ఇదంతా భోజనం చేసేవాళ్ళు, ఇదంతా భోజనం చేసేవాళ్ళు. అదండి అంతా భోజనాలే. ఏమ్మా భోజనం చేసావా? స్టాఫ్ కానీ అందరూ భోజనాలు అందరూ
బాగుంది భోజనం చేయటం కానీ. అదిగోండి పెద్దది టెంట్, పసుపు టెంట్ పైన. పైన రేకులు లాంటివి వేసారు బోరకి. పైన ఎండ తగలకుండా కట్టారు. కింద కూడా పసుపు కలర్ది పెద్ద టెంట్ ఇది. భోజనాలు బాగా జరుగుతున్నాయి. ప్రతి వారం ఉంటున్నాయి భోజనాలు. నేను వచ్చేప్పుడు కూడా భోంచేసి వెళ్తానండి. ఇక్కడ నేను వచ్చేప్పుడు కూడా భోంచేసి వెళ్తాను. బాగానే ఉంటున్నాయి అన్నీ. వంటలు కూడా బాగుంటున్నాయి. కూరలు కానీ అన్నీ బాగానే ఉంటున్నాయండి. అది మన హోటల్లో తినాలన్నా ఒక 100 రూపాయలు అవుతుంది కదండి భోజనం. అన్నయ్య పెడుతున్నాడు ఇక్కడ. ప్రతి వాళ్ళకి పెడుతున్నాడు భోజనం లేదనకుండా.